అల్లీసాగర్ ఉద్యానవన అభివృద్ధి కోసం కేటాయించిన రూర్బన్ నిధుల నిర్వీర్యం. జిల్లాలోనే ప్రముఖ పర్యాటక కేంద్రం అల్లీసాగర్ ఉద్యానవన అభివృద్ధి కోసం రూర్బన్ పథకం ద్వారా 73 లక్షల రూపాయల నిధులు కేటాయించిన ప్రభుత్వం దుకాణ సముదాయాల కోసం 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన భవనం వాడకానికి నోచుకోక శిథిలావస్థకు చేరుకుంటున్న వైనం. వాటర్ ఫౌంటేషన్ ఏర్పాటు చేయకుండా వాటి సామాగ్రి పక్కన పెట్టడంతో పనికిరాని చెత్తగా తయారవుతున్న వైనం. ఉద్యానవనంలో ఎక్కడ చెత్త వేయటానికి కానీ వేయకుండా ఉండటానికి తగిన ఏర్పాట్లు కరువు. ఇది అధికారుల నిర్లక్ష్యమా, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా, లేదా స్థానిక ఉద్యానవన నిర్వాహకుల నిర్లక్ష్యమా? నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అల్లీసాగర్ ఉద్యానవన అభివృద్ధి కోసం రూర్బన్ నిధుల ద్వారా 73 లక్షల రూపాయలు కేటాయించిన అభివృద్ధి పనులు అరకొరగా చేసి వదిలివేయడం గమనార్హం. దుకాణ సముదాయాల కోసం నిర్మించిన భవనం ఉపయోగంలో లేక నాసిరకంగా పనుల వల్ల పెచ్చులు ఊడే పరిస్థితికి వచ్చింది. వాటర్ ఫౌంటేషన్ ఏర్పాటు చేయకుండా వాటి సామాగ్రి పక్కన పడివేయడంతో పనికిరాని చెత్తలో కలిసిపోతున్నది. ఉద్యానవనంలో ఎక్కడ కూడా చెత్త వేయటానికి చెత్త డబ్బాల ఏర్పాట్లు కానీ చెత్త పారివేయకుండా హెచ్చరిక బోర్డులు కానీ లేని వైనం. గత కొన్ని రోజుల క్రితం సంబంధిత అధికారులు ఈ పనులను పర్యవేక్షించిన ఫలితం మాత్రం శూన్యం. పనులను ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆటంకాలు ఏర్పడుతున్నాయని అంటూ కాంట్రాక్టర్లు, ఇటు కొందరు అధికారులు మరియు నిర్వాహకులు సైతం నిర్లక్ష్యం చూపుతున్నారు. ఈ నిర్లక్ష్యం వల్ల లక్షల రూపాయల నిధులు మాత్రం నిర్వీర్యమవుతున్నాయి.